హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు అందరూ. మీరు బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వెల్కమ్ టు మా ఛానల్ త్రిపురస్ ఫ్యామిలీ. మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈరోజు వచ్చేసి డే 19 వెయిట్ లాస్ జర్నీ వ్లాగ్ అనమాట. సో ఈరోజు మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఏమేమి తీసుకుంటానో ఏంటో అన్నీ మీతో ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. మార్నింగ్ లేసి వెయిట్ చెక్ చేసుకుంటే 68.45 ఉన్నాను కదా. సో ఇంకా ఎర్లీ మార్నింగ్ లేచిన ఎంటీ స్టమక్ వామ్ జీరో వాటర్ తాగేసి బ్రేక్ఫాస్ట్ అంబుల్ అయితే సో ఇంకైతే చూసారు కదా, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే నేను అంబల్ తీసుకున్నాను అనమాట. అందులో లైట్గా కర్డ్ కూడా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి టైము 10 సారీ 11:30 అవుతుంది. ఈరోజు బ్రేక్ఫాస్ట్ కొంచెం ఎర్లీగా తీసుకున్నాను, ఎందుకంటే కొంచెం హెల్త్ బాగాలేదంటే మీకు అర్థం చేసుకోవాలి, లేడీస్ పర్సనల్స్ ఇంకా పర్సనల్ ప్రాబ్లం అనమాట. సో నాకు ఈ ప్రాబ్లం అయితే చాలా హెవీగా స్టమక్ పెయిన్, బ్యాక్ పెయిన్ రెండు వచ్చేస్తాయి, ఇంకేమీ చేయలేను. ఇంక ఇప్పుడు వచ్చేసి ఇక్కడ చియా వాటర్ అయితే తాగుతున్నాను అనమాట. ముందుగానే నేను పెట్టుకున్నాను. ఇంకోటి ఏంటంటే ఈ టైంలో స్వీట్ క్రేవింగ్స్ ఉంటాయంటే నిజమా కాదా అని అనుకున్నాను, కానీ ఈరోజు నాకు మార్నింగ్ నుండి ఎందుకో తెలియదు స్వీట్ తినాలనిపిస్తుంది. ఇంకా ఆ క్రేవింగ్స్ని నేను డైవర్ట్ చేసుకోవడానికి చియా వాటర్లోనే లైట్గా హనీ అయితే యాడ్ చేసుకున్నాను అనమాట. హాఫ్ లెమన్, హనీ రెండు కూడా యాడ్ చేసుకుని అయితే ఇప్పుడు నేను తాగుతున్నాను. ఇది వచ్చేసి హాఫ్ లీటర్కి ఎక్కువే ఉంటుంది అనమాట ఈ లోట. సో అందుకని నేను ఇందులో ఏంటంటే నేను డైలీ తీసుకునే గ్లాస్తో అయితే మెజర్మెంట్ తీసుకొని 2 గ్లాసెస్ వాటర్ అయితే ఇందులో యాడ్ చేసుకున్నాను. నా చిన్న కొడుకు పొడుకలు లేచిపోయి వచ్చేస్తున్నాడు అప్పుడే. గుడ్ మార్నింగ్ డాడీ. లెగడం ఎర్లీ మార్నింగ్ 5 o'clock లెగిసిపోయాడండి. 5కి లేచి పడుకోనివ్వలేదు. ఇప్పుడు బొజ్జునిపోయాడు. ఇప్పుడు ఈ వాటర్కి నాకు ఇంకా మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఏమనంటే ఈరోజు నాకు చియా సీడ్స్ వాటర్లోని కంపెనీ ఇవ్వడానికి ఎవ్వరు లేరబ్బా, నేను ఒకదాన్ని తాగుకోవాలి, నా చిన్న కొడుకు పడుకుండిపోయాడు అని అందాం అనుకున్నాను మీతోటి. వీడికి ఆ చియా వాటర్ తాగాలని ఉంది, లెగిసిపోయి వచ్చేసాడు. అందుకే హాయ్ చెప్పు నాన్న, హాయ్ సే హాయ్ చెప్పు, సే హాయ్ హాయ్. ఇప్పుడే లేచాడు కదా. ఇంకా మార్నింగే విమ్జెల్ కూడా పైనుంచి వేసేసుకున్నాడు. వాళ్ళ డాడీ చూసుకోలేదంట, కొంచెం సైడ్కి పెడదాం అనుకొని ముందుకు పెట్టేశారు. ఇప్పుడు మనం కొంచెం హైట్ అయిపోతున్నాడు కదండి, హైట్ అయిపోవడం వల్ల అన్నీ అంది సేవ్ పడితే అవి లాగేస్తున్నాడు. ఇంకా విమ్జెల్ వాటర్ అయితే కంట్లోకి పడిపోయాయి. కన్నంతా మార్నింగ్ అయితే రెడ్డిష్గా అయిపోయి స్వెల్లింగ్ కూడా వచ్చేసింది. ఇంకోటి ఏంటంటే లోపల ఎలా డస్ట్ కూడా బయటకు వచ్చేది అనమాట. అలాగానా చూడండి కన్ను ఎలా ఉందో. కొంచెం ఇప్పుడు సెట్ అయింది, పర్వాలేదు. ఓకే అండి, ఇంకైతే నేను చియా వాటర్ అయితే తాగేస్తున్నాను. రెడీ అయిపోయి కాలుతున్నాయి డాడీ. హాట్ వాటర్ కలుపుకున్నాను అనమాట ఇందులోని. ఇది నిన్న ఏంటంటే ఇంకా కొంచెం స్టమక్ పెయిన్, బ్యాక్ పెయిన్ ఉండడం వల్ల చియా వాటర్ నైట్ సోక్ చేసుకోవడం మర్చిపోయాను. ఆగు, నైట్ సోక్ చేసుకోవడం మర్చిపోయాను. ఇంకా అందుకే మార్నింగ్ లేచి కొంచెం హాట్ వాటర్లో నానబెట్టి ఇప్పుడైతే ఈ వాటర్ తీసుకుంటున్నాను అనమాట. మీకు కనిపిస్తున్నాయా, పొగలు వస్తున్నాయి వాటర్ అయితే. నేను ఆ వాటర్ అనేది అయితే ఏ గ్లాస్ అయినా వాటర్ నేను హాట్ వాటరే తీసుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే ఒక్క నిమిషం, బాబు నాకు ఎప్పుడైతే ఇంకా ప్రెగ్నెన్సీలో కడుపులో పడ్డాడో ఇంకా అప్పటి నుంచి నేను హాట్ వాటరే తాగుతాను అనమాట. ఈ ప్రెగ్నెన్సీ టైంలో హాట్ వాటర్ తాగాలి అని అంటారు కదా. సో అప్పటి నుంచి ఇంకా హాట్ వాటర్ తాగడం ఇప్పటికీ నేను ఇంకా అదే కంటిన్యూ చేస్తున్నాను అనమాట. హాట్ వాటరే తాగుతాను. ఏ గ్లాస్ తీసుకున్నా అది నేను హాట్ వాటరే తీసుకుంటాను అనమాట. వాటర్ మరగబెట్టుకొని నార్మల్ వాటర్ అయితే తాగడానికి ఇష్టపడట్లేదు. హాట్ వాటర్ అలవాటు అయిపోయి నార్మల్ వాటర్ కొంచెం తాగాలన్న ఇబ్బందిగా అనిపిస్తుంది. సో ఇంకా డైలీ అయితే నేను హాట్ వాటరే తాగుతాను. ఎప్పుడైనా ఎక్కడికన్నా వెళ్తే మాత్రం నార్మల్ వాటర్ తీసుకుంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు హాట్ వాటర్ కావాలంటే ఉండవు కదా. సో అలాగా హాట్ వాటర్ అలవాటు అయిపోయింది. నేను తీసుకునే ప్రతి గ్లాస్ కూడా హాట్ వాటర్ తాగుతున్నాను. సో అందుకనేమో నాకు
ఇంచ్ లాస్ అనేది బాగా కనిపిస్తుంది. నాకు వెయిట్ లాస్ రిజల్ట్ కన్నా ఇంచ్ లాస్ రిజల్ట్ అయితే నాకు బాగా కనిపిస్తుంది అనమాట. దానికి నేను చాలా హ్యాపీగా ఉంటున్నాను. ఇంకా ఇంకా తగ్గాలని అయితే అనుకుంటున్నాను. చెప్పాను కదా, నా హైట్కి నా వెయిట్ 55కి వచ్చేయాలి. కొన్ని రోజులు 70s దాటి 60స్లోకి ఎప్పుడు వస్తానా అని ఆలోచించాను. ఇప్పుడు 60s నుంచి యాక్చువల్గా డిసెంబర్ ఎండింగ్ కల్లా 65 రావాలి అనుకున్నాను. కానీ ఎందుకో 65 వచ్చేటట్టు ఏం లేదు. అట్లీస్ట్ 67 అక్కడ వరకు వస్తాను ఏమో అని అనుకుంటున్నాను. చూద్దాం, ఇంకా ఒక 10 days ఉంది కాబట్టి డిసెంబర్ ఎండింగ్కి, న్యూ ఇయర్కి ఎన్ని కేజీస్ తగ్గుతానో ఏంటో ఆ టైంలో చూసుకుందాం. ఓకేనా? సో ప్రజెంట్ అయితే నేను ఇంక వాటర్ తాగేస్తాను. లంచ్ ఏం తీసుకుంటాను ఏంటనేది మీతో షేర్ చేసుకుంటాను. ఆఫ్టర్నూన్ లంచ్ వచ్చేసి మిల్ మేకర్ సలాడ్ అయితే తీసుకున్నాను అనమాట. మిల్ మేకర్లో అలాగా ప్రోటీన్ ఉంటుంది, అండ్ ఇక్కడ ఫైబర్ కోసం క్యారెట్, ఆనియన్, టమాటో, కర్డ్ ఇవన్నీ యాడ్ చేసుకుని నేనైతే ఆఫ్టర్నూన్ లంచ్ కింద అయితే తీసేసుకున్నాను అనమాట. ప్రోటీన్ ఫైబర్ రెండు ఉంటుంది కాబట్టి. ఇంకా లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. చూసారు కదా, లంచ్లోకి అయితే నేను మిల్ మేకర్తో సలాడ్ చేసుకున్నాను అనమాట. నాకు ఎందుకో మిల్ మేకర్ సలాడ్ అనేది నచ్చింది, కాకపోతే ఆనియన్ ఫ్లేవర్ ఎక్కువైపోయింది. ఇంకోటి ఏంటంటే ఘాటుగా కూడా ఉన్నాయి అనమాట ఆనియన్స్. సో అందుకని నేను ఆనియన్స్ స్కిప్ చేసేసాను. అందులో వేసుకున్నాను కానీ ఆనియన్స్ లేకుండా ఓన్లీ అక్కడ మిల్ మేకర్, క్యారెట్, టమాటా ఇవైతే తిన్నాను అనమాట. ఆనియన్ అనేది చాలా ఎక్కువైపోవడం వల్ల లాస్ట్లో మిగతా సలాడ్ కూడా వదిలేసాను. హెవీగా కూడా అయిపోయింది. ఆశగా అంత ఉండొచ్చు కానీ మరీ అంత ఉండకూడదు అంటారు చూడు, కల్లాస్ తప్ప కడుపాస ఉండదు అని అంటారు కదా, అంతేనేమో. ఎక్కువ చేసుకోవాలి, ఎక్కువ చేసి సరిపోదా అని కొంచెం ఎక్కువ చేసుకున్నాను. అందులో ఆఫ్ తినబడికే టమ్మి ఫుల్ అయిపోయింది. ఇంకా ఆఫ్ అయితే వదిలేసాను అనమాట. నార్మల్గా అయితే నేను వదలను, కాకపోతే ఆనియన్ ఘాట్ చాలా ఎక్కువ ఉంది. సో అందుకే ఇంకా తినాలనిపించలేదు. ఇంకా తింటే ఏమవుతుందంటే ఇంకా తర్వాత డైజెషన్ అయినప్పుడు ఆ ఆనియన్ స్మెల్లింగ్సే వస్తాయి అనమాట, క్రేవింగ్స్ అవిని. నాకు అలాగా నచ్చదు. ఇయర్లీ 1 or 2 times ఎప్పుడో బయట నుంచి నూడిల్స్ తీసుకొస్తారు మా ఆయన. అవి తిన్నప్పుడే దాంట్లో ఆనియన్స్ కూడా కలుపుతారు కదా. తినేసిన తర్వాత ఆనియన్స్ క్రేవింగ్స్ బయటకు వస్తూ ఉంటే నాకు అదొకలాగా అనిపిస్తుంది. సో అలాగే ఇప్పుడు తీసుకున్నప్పుడు తర్వాత కూడా సేమ్ అలాగే వస్తే ఇంకా నాకు డైజెషన్ అవ్వదు, వామిటింగ్ కూడా వచ్చేస్తుంది. సో అందుకని చెప్పేసి ఇంకా నేను లాస్ట్లో కొంచెం సలాడ్ అయితే వదిలేసాను. కానీ బాగుంది, టేస్ట్ కూడా బాగుంది. ఇంకోటి ఏంటంటే తిన్నట్టు అనిపించలేదు, అలాగే నా ఆకలి వేయలేదు, టమ్మీ కూడా ఫుల్గా ఉన్నట్టు అనిపించింది. బాగుంది, నాకైతే నచ్చింది. ఈసారి మళ్ళీ చేసుకున్నప్పుడు ఏంటంటే ఆనియన్స్ తగ్గించేయాలి, లేదంటే ఆనియన్స్ వేసుకోవడం మానేయాలి, అలా చేసుకోవాలి. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫ్లేవర్ లాగా నచ్చుతుంది అంటారు. సో చూపించినప్పుడు ఆనియన్ అన్ని వేసుకుంటే బాగుంటది అన్నారు. నాకైతే ఆనియన్ ఎందుకో నచ్చలేదు. కొన్ని వాటిల్లో తింటాను, ఇలా ఇందులో ఎందుకో తినాలనిపించలేదు. కొంచెం ఘాటుగా కూడా అనిపించింది కదా, అందుకే ఇంకా స్కిప్ చేస్తాను అనమాట. ఈసారి కానీ చేసుకునేటట్టయితే ఓన్లీ చిన్న ఆనియన్ యాడ్ చేసుకుంటే సరిపోద్దని అనిపించింది. సో ఆ విధంగా అయితే లంచ్ కంప్లీట్ చేసుకున్నాను. ఇంకా ఎలాగో మిల్ మేకర్ లో ప్రోటీన్స్ ఉంటాయి, ఫైబర్ కోసం నేను ఇక్కడ సలాడ్స్ తీసుకున్నాను కాబట్టి ఆనియన్, టమాటో, క్యారెట్, ఇంకోటి ఏంటంటే కుకుంబర్ దొరకట్లేదు మాకు, ఇక్కడ దొరికితే అది కూడా యాడ్ చేసుకున్నాను. అది దొరకాలంటే నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, అక్కడ అయితే నాకు వెళ్ళడానికి అవ్వట్లేదు. యాక్చువల్గా సండే వెళ్దాం అనుకున్నాము కానీ సండే ఎందుకు అవ్వలేదు. మా అక్క వాళ్ళ పాపకి బాగా పుట్టాడు అనమాట. సో అమ్మ నాన్న అక్కడికి వెళ్ళిపోయారు చూడడానికని. ఇంక మొత్తానికి అయితే వెళ్ళడం మానేసాము. చూడాలి, నెక్స్ట్ వీక్ వీలైతే హాలిడే ఉంటే అప్పుడు వెళ్ళి వెజిటేబుల్స్ అన్ని కొనుక్కొని తెచ్చుకోవాలి. ప్రజెంట్ అయితే నేను ఆనియన్, టమాటా, క్యారెట్ ఈ మూడటితో అయితే మిల్ మేకర్, పెరుగు వేసుకొని సలాడ్ అయితే చేసేసుకొని లంచ్గా అయితే తినేసాను. ఇంకా ఇక్కడ ఈవినింగ్ అయితే 4:30 అవుతుంది. ఎందుకో తెలియదు, కొంచెం అనీజీగా అనిపించి టీ అయితే తాగుతున్నాను అనమాట. అది కూడా చాలా తక్కువ క్వాంటిటీ తీసుకున్నాను. చెప్పాను కదా, స్వీట్ క్రేవింగ్స్ కూడా ఉన్నాయని లైట్ గా షుగర్ యాడ్ చేసుకున్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడు అయితే టైము 5:40 అవుతుంది. నేను ఇక్కడ డిన్నర్ ప్రిపేర్ చేసుకోవడానికి అయితే వచ్చాను అనమాట. సో ఇప్పుడు నేను ఈ టైంలో అయితే చాలా లైట్ ఫుడ్స్ తీసుకుంటాను. అందులోని నాకు పెయిన్స్ నేను హెవీగా ఫుడ్ తీసుకోవాలని అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు. ఇంకోటి ఏంటంటే సతీష్ బ్రో, సారీ అండి, మీరు బార్లీ రెసిపీ అడిగారు కదా, కొంచెం లేట్ అయింది. ఆ రెసిపీ ఇప్పుడు నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఇప్పుడైతే బార్లీ ఎలా చేసుకోవాలి ఏంటో మీకోసం అయితే నేను ఇక్కడ వీడియో తీసుకుంటున్నాను అనమాట, చేస్తున్నాను మీరు తెలుసుకోవాలని.
ఇన్స్టెంట్ గా మీకు బార్లీ అనేది దొరుకుతుంది అనమాట. అది తీసుకొని మీరు ఏం చేస్తారంటే బాగా డ్రై రోస్ట్ చేసుకొని మిక్సీలో పౌడర్ చేసుకొని ఇలా స్టోర్ చేసుకుంటాం. ఇలా ఒక బాక్స్ లో స్టోర్ చేసుకుంటాం. మనం ఇప్పుడు బార్లీ చేసుకోవాలనుకుంటే అప్పుడు ఎన్ని స్పూన్స్ కావాలంటే అన్ని స్పూన్స్ వేసుకొని చేసుకోవచ్చు అనమాట. సో నేనైతే ఆల్రెడీ నేను డ్రై చేసేసి పౌడర్ కూడా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. ఈసారి మళ్ళీ ఎప్పుడైనా నేను బార్లీ చేసుకునేటట్టయితే మీకు చూపిస్తాను అవి ఒరిజినల్ గా ఎలాగుంటాయి ఏంటి అని. ప్రెసెంట్ అయితే నేను ఇంకా ఒరిజినల్ లేవు కాబట్టి నేను ఇక్కడ పౌడర్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. సో ఇప్పుడు ఈ పౌడర్ ని అంటే బార్లీ రెసిపీ ఎలా చేసుకోవాలో ఏంటో మీకు చూపిస్తాను. తెలిసిన వాళ్ళు అయితే అస్సలు తిట్టుకోకండి, ఎందుకంటే ఆ బ్రో నాకు కమెంట్ పెట్టారు బార్లీ రెసిపీ ఫుల్ వీడియో పెట్టాక అని. సో అందుకని ఆ బ్రదర్ కోసం అయితేనే నేను ఇక్కడ చేస్తాను. మీకు తెలిస్తే లైట్ తీసుకోండి, ఓకేనా. సో నేను ఇక్కడైతే స్టవ్ మీద హాట్ వాటర్ అయితే మరబెట్టుకుంటున్నాను అనమాట. గిన్నెలో మన టేస్ట్ కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోవాలి. నేనైతే లైట్ గానే తీసుకుంటున్నాను. నేనైతే కొంచెమే క్వాంటిటీ తీసుకున్నాను కాబట్టి వాటర్ కూడా నేను తక్కువ తీసుకున్నాను. ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ వాటర్ కూడా తీసుకోవచ్చు. సో ఇక్కడైతే వాటర్ మరుగుతుంది కదా, దాని సాల్ట్ అది కలిపేసుకుంటున్నాను నేను ఇక్కడ. సో ఇంకా ఇక్కడైతే వాటర్ బాగా బాయిల్ అవుతుంది. ఇప్పుడు నేను 2 స్పూన్స్ అయితే బార్లీ యాడ్ చేసుకుంటున్నాను. నార్మల్ గా అయితే నాకు 1 స్పూన్ సరిపోద్ది, కాకపోతే నా వెనకతలు 2 దోతలు ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం కూడా ఇలా యాడ్ చేసుకుంటున్నాను అనమాట. ఇది కొంచెం లో ఫ్లేమ్ లో పెట్టుకొని అందులో కట్టుకుంటా కలుపుకోవాలి. యాక్చువల్గా ఇది ఇంకా సింపుల్ గా చేసుకోవాలి అనుకుంటే ఫస్ట్ మనం అంబలు ఎలా చేసుకుంటామో అలాగా ఈ బార్లీని వాటర్ లో కొంచెం ఉండలు లేకుండా కలిపేసుకొని ఇలా కూడా మనం చేసుకోవచ్చు. కాకపోతే ఎంత పెద్ద ప్రాసెస్ ఏం కదా, జస్ట్ సింపులే. ఉండలు లేకుండా కొంచెం అలా ఎలా కలిపేసుకుంటే అయిపోద్ది. సో చూడండి, ఇక్కడ ఉండలు లేకుండా అయితే అక్కడక్కడ చిన్న చిన్న ఉన్నాయి, ఉండలు లేకుండా అయితే పూర్తి కలిపేసుకున్నాను. ఈ బార్లీ అనేది బాగా బాయిల్ అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లారాక గోరువెచ్చగా తీసుకుంటే బాగుంటది అనమాట. దీని టేస్ట్ చల్లగా అయిన దానికన్నా కొంచెం గోరువెచ్చగా తింటే చాలా అంటే చాలా బాగుంటది. ఇందులో మీరు కావాలంటే లెమన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇంక ఈ బార్లీ మొత్తం అయితే అయిపోయినట్టే. స్టవ్ ఆఫ్ చేసుకొని మనం కొంచెం చల్లార్చుకున్న తర్వాత గోరువెచ్చగా తీసుకుంటే బాగుంటది. సో ఇప్పుడు నా నైట్ డిన్నర్ అయితే బార్లీ చేసుకున్నాను అనమాట. ఇది నేను ఇంకా సింపుల్ గా బార్లీ అయితే ఇప్పుడు తాగేసిన తర్వాత ఒక 1.5 అవర్ తర్వాత డెటాక్స్ డ్రింక్ అయితే తీసుకుంటాను అనమాట. సో ఈ రోజు నా లాస్ట్ డిన్నర్ అయితే ఇంక ఇదే. సతీష్ బ్రో, మీరు చూసినట్టయితే హ్యాపీగా ఫీల్ అవుతారని అనుకుంటున్నాను ఈ వీడియో. ఎందుకంటే మళ్ళీ 1 సెకండ్ సారీ బ్రో, ఎందుకంటే కొంచెం లేట్ చేశాను కదా, మీరు చూస్తున్నారు కదా రోజుకో రెసిపీ చేసుకొని తినాల్సి వస్తుంది. సో అందుకనే కొంచెం బార్లీ వీడియో అనేది లేట్ చేశాను. వీడియో కనుక నచ్చితే ఒక లైక్ కూడా చేయండి, ఓకేనా మీరు. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ లేసి వెయిట్ చెక్ చేసుకుని 68.40 ఉన్నాను. ముందు రోజుకి ఈ రోజుకి అయితే 5 grams తగ్గాను. చూసారు కదా, మార్నింగ్ 68.45 ఉన్నాను, నెక్స్ట్ మార్నింగ్ 68.40 ఉన్నాను. సో ఇక్కడైతే 68.40 ఉన్నాను. మేబీ ఇంకా ఎక్కువే తగ్గుండాలి. కాకపోతే ఏమైందంటే నాకు స్టమక్ పెయిన్ రావడం వల్ల బార్లీతో నన్ను ఎక్స్క్యూజ్ చేయలేదు, దోశ తిన్నాను అనమాట ఎక్స్ట్రాగా. సో అందుకనే రేపు 5 grams తగ్గానేమో అని అనుకుంటున్నాను. ఎనీవేస్ తగ్గింది కాబట్టి హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. లేదండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లాస్ట్ వరకు చూస్తున్నాను. బాయ్.